మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా తిరుమలలో లడ్డు వివాదం అనేది ఇప్పుడు కొంచెం కూల్ అయినట్టు అనిపిస్తూ ఉంది కదా. సో అంటే అందరూ పాపం చాలా కష్టపడి అలసిపోయారు దాని గురించి ఫైట్ చేసి. కానీ నిజమేంటనేది ఎప్పటికైనా బయటకు వస్తుందని చాలా మంది నమ్మారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ అబద్ధాలని నిజాలు చేయాలనుకునే వాళ్ళకి, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళకి గోప గుయ్యమనిపించేలాగా చాలా స్ట్రాంగ్ గా మనం అందరం ఏదైతే మాట్లాడుకున్నామో అదే ధోరణిలో సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అది మీ అందరికీ బహుశా దాని గురించి క్లియర్ గా తెలిసే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దాదాపు ఒక 20 రోజుల నుంచి ఎంత అల్లకల్లలో సృష్టించారో మనం అందరం చూసాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే తప్పు వాళ్ళ వైపు ఉంది కాబట్టి సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ, టీడీపీ ప్రభుత్వం కానీ, జనసేన ప్రభుత్వం కానీ, ఇందులో ఉండేటటువంటి అధినేతలందరూ కూడా కులాల్ని మతాల్ని అడ్డం పెట్టుకొని ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టి దీన్ని చాలా పెద్ద వివాదంలో తీసుకెళ్లాలని పక్కా ప్లాన్ చేసుకున్నారు. ఎట్టకేలకు బెడిసి కొట్టింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి ఏమాత్రం సమాధానం చెప్పలేక తెల్లమొహం వేసుకుని ఈరోజు ఎక్కడోళ్ళక్కడ సైలెంట్ గా ఉన్నారు. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేనటువంటి కూటమి ప్రభుత్వం ఏమి చెప్పలేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఆయన తిరుపతిలో తిరుమల దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతిలో వారాహి సభ పెట్టడం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. మీరందరూ కూడా ఆ సభను చూసే ఉంటారు. ఆయన ఎంత ఎమోషనల్ గా స్పీచ్ ఇచ్చారు అంటే చాలా ఎమోషనల్ గా స్పీచ్ ఇవ్వడం జరిగింది. అయినా సరే ఇంత జరుగుతున్నా కూడా ప్రజలందరూ కూడా చీ కొడుతున్నా, ప్రజలందరికీ కూడా వాస్తవం ఏంటని తెలిసినా కూడా ఈవెన్ సుప్రీం కోర్టును కూడా తప్పు పట్టి చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చీ కొడుతూ చూస్తున్నప్పటికీ ఆయన మటుకి వారాహి సభ అనేది పెట్టడం నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఒక నెల రోజుల పాటు ఎవరు కూడా అక్కడ తిరుపతిలో యాక్ట్ మనకి 31 యాక్ట్ అని చెప్పేసి పెట్టడం జరిగింది కదా. మరి అది మన డిప్యూటీ సీఎం గారికి వర్తించదా అనేసి మనందరం కూడా ఒకసారి గమనించాలి. ఈ రోజు ఎలా అయిపోయిందంటే ప్రజాస్వామ్యం అంటే ఎవరికి నచ్చిన విధంగా, ఎవరికి తోచిన విధంగా, ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఒకరికి వర్తిస్తుంది, ఇంకొకరికి వర్తించదు అన్నట్టుగా అధికారంలో ఉన్న వాళ్లే ఏదైనా చేయగలరు. అధికారంలో లేని వాళ్ళు కానీ, ప్రజలు కానీ వాళ్ళకి ఏ మాత్రం కూడా హక్కు లేదనే విధంగా వాళ్ళు చేసినటువంటి ధోరణి చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. సభలో కూడా చాలా ఎమోషనల్ గా ప్రతి ఒక్కరిని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నంలో చేస్తూ ఉన్నారు. ఆయన్ని ప్రశ్నించాలనుకుంటే అసలు సనాతన ధర్మం పేరెత్తడానికి ఎవ్వరు కూడా అర్హులు కాదు, ఈవెన్ నాతో సహా. కానీ ఇంకా దాని గురించే ప్రస్తావిస్తూ ప్రజలందరినీ గుమిగూర్చి ఉన్న సమస్యలను పక్కన పెట్టేసి కొత్త సమస్యలను ప్రేరేపించే విధంగా ఆయన ఇంకా ప్రయత్నిస్తూ ఉంటే మరి కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది. కనీసం ఇలాంటి సభలకి పర్మిషన్ ఎలా ఇచ్చారనేది కూడా మరి దారుణమైనటువంటి పరిస్థితి. మరి అప్పుడు చాలా మంది జగన్ గారు ఇంకా తిరుమలకి వెళతారు అని తెలిసినప్పుడు అందరినీ గుమిగూర్చి ఎక్కడున్న వాళ్ళందరినీ, పండితుల్ని, ధర్మకర్తల్ని, ప్రతి ఒక్కరిని కూడా, స్వామీజీల్ని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి ఏదో సృష్టించాలని ఏదో ప్లాన్ చేసుకున్నారు కదా కూటమి ప్రభుత్వం అంతా కలిసి. మరి ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు కదా మీరు పెట్టవలసింది. కనీసం ఒక్కళ్ళు కూడా ఇప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? ఇది ఇలా ఉంది పరిస్థితి. ఒక్క అబద్ధం జనాల్లో చెప్పగానే నమ్మేసేసి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన ధోరణిలో ఎలా పడితే అలా వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి సమాధానం చెప్పండి. ఎవరైతే అప్పుడు వచ్చారో ఈరోజు అది నిజం కాదు, కల్తీ జరగలేదు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఓవర్ గా ఎగ్జైట్ అయిపోయి రెస్పాండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి కదా. మరి ఎక్కడికి వెళ్ళిపోయారు మీరందరూ? పెద్ద పెద్ద పీఠాధిపతులు, స్వామీజీలు శాంతి జరగాలి, మొత్తం ప్రక్షాళన జరగాలి, పాప ప్రక్షాళన జరగాలి, పశ్చాత్తాప దీక్షలు, కొంతమంది అయితే పాదయాత్రలు, అవకాశవాదులు, అవకాశం దొరికితే చాలు ప్రతి దాన్ని కూడా వాళ్ళకి కన్వీనియంట్ గా చూసుకునేటటువంటి పరిస్థితులు ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక విచిత్ర విషయం ఏంటంటే సుప్రీంకోర్టును కూడా ప్రశ్నించే స్థాయిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. పురంధేశ్వరి గారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా ఒక సీఎం అయి ఉండి ఆయనకి నచ్చింది, ఆయనకు అనిపించింది మాట్లాడడంలో తప్పేముంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కోర్టు వారు ఏం చెప్పారు? మీరు నిజాన్ని కల్తీ జరగకుండా, నిర్ధారణ జరగకుండా, సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా మీరు ఏ విధంగా పబ్లిక్ లో తీసుకెళ్లారని చెప్పేసి సీఎం గారిని ప్రశ్నించడం జరిగింది.
మరి అది వాస్తవమే కదా. అది నాలాంటి సామాన్య ప్రజలకే తెలుసు. జరగలేదు. వాళ్ళు ఇచ్చిన డేట్ల ప్రకారం, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, వాళ్ళు ఏదైతే సర్టిఫై తీసుకుని వచ్చారో టెస్టింగ్ సర్టిఫికేట్, దాని సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోకుండా ప్రజల్లోకి వెళ్ళిపోయి ఇలా జరిగిందని చెప్పేసి ఎంతో మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, మధ్యలో మళ్ళీ ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు ప్లే చేసే విధంగా, మన సీఎం గారేమో చిన్న విషబీజం నాటారు. ఇలా కల్తీ జరిగింది, అది కూడా చాలా డౌట్ఫుల్ గా, ఆయన చెప్పేది కూడా కాన్ఫిడెంట్ గా చెప్పలేదు. చాలా డౌట్ఫుల్ గా ఎన్నోసార్లు చెప్పాను. మీరు ఒకసారి అది అబ్జర్వ్ చేయండి. ఎన్నోసార్లు చెప్పాను నేను కల్తీ జరిగింది భగవంతుడి విషయంలో కూడా అని చెప్పేసి చాలా డౌట్ఫుల్ గా చెప్పారు. నెక్స్ట్ ప్రెస్ మీట్ లో తర్వాత ఎప్పుడైతే అందరు కూడా దాన్ని కొద్దిగా అగ్రెసివ్ గా తీసుకొని వైసీపీ వాళ్ళందరూ ముందుకెళ్తున్నారో, దాన్ని వదలకుండా సుప్రీంకోర్టుకి మనకి వైవి సుబ్బారెడ్డి గారు చేశారు, అంటే కంప్లైంట్ ఇచ్చారు. ఇది జరిగినప్పుడు ఆయన మళ్ళీ మాట్లాడిన విధానం కూడా అబ్జర్వ్ చేయండి. ఆయన ఎలా మాట్లాడారు, మళ్ళీ కల్తీ జరిగింది కానీ ఎందులో జరిగింది అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదని చెప్పేసి మాట్లాడారు. సో అక్కడే అర్థమైపోతుంది ఆయన ఒక కట్టు కథ అల్లుతున్నారు, ప్రజల్ని మభ్యపెడుతున్నారు, ప్రతిపక్ష పార్టీని భూస్థాపితం చేయడానికి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అదే విధంగా వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తారని, వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరిగితే ఆ వేలో ప్రజలందరూ కూడా ఇంకా ఆ వర్షంలో ఉండిపోతారు, ప్రభుత్వం వైపు చూడరు, వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించరు అనే ఉద్దేశంతో ఆయన ఒక విషబీజాన్ని నాటితే, తర్వాత స్క్రిప్ట్ వచ్చేసి లోకేష్ బాబు గారు మాట్లాడడం, కన్ఫర్మేషన్ ఆయన ఇవ్వడం ఒక ప్రెస్ మీట్ లో. ఆయన ఒక్కసారి మళ్ళీ చెప్పడం, మళ్ళీ రిపీట్ అయితే ఎక్కడ నిజాలు బయటకు వస్తాయో, పొరపాటున ఆయన ఏదన్నా మాట్లాడేస్తే అని కొడుకుని ఏ ప్రెస్ మీట్ లోకి వెళ్ళనివ్వకుండా అదే స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. మీరు పోషించవలసినటువంటి క్యారెక్టర్ ఇది, సనాతన ధర్మం అనేది మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళండి. లడ్డు వివాదం పైన చాలా ఆర్గ్యుమెంట్ అయిపోతుంది, ప్రతి ఒక్కరు కూడా బాగా స్పందిస్తున్నారు, దీన్ని ఎంత దూరం తీసుకెళ్తారో సెంట్రల్ గవర్నమెంట్ మన మోడీ గారి దాకా వెళ్తుంది, తర్వాత నాకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని ఎంటర్ చేసి ఆయనకి ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, పాపం ఆయనేమో సనాతన ధర్మం అంటారు, పుట్టుకతో నుంచి నేను సనాతన ధర్మాన్ని పాటిస్తానని చెప్పి అంటారు. ఈ విధంగా సోషల్ మీడియాలో ఆయన్ని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదండి. ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికీ లేదు, ఎవరు పాటించలేరు కూడా, చాలా కష్టతరమైనది. అటువంటి దాని గురించి ఆయన చాలా అవలీలగా, చాలా సింపుల్గా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టడం, అదొక డైవర్షన్ అక్కడి నుంచి వస్తే. ఆ డైవర్షన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ వెంటనే వంగల్పూడి అనిత గారు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసేసి ఆయన్ని హేళన చేస్తూ, నత్తిపోకోడి అని చెప్పి మాట్లాడుతూ, నిక్ నేమ్స్ పెట్టి అమర్యాదగా అతగాడు ఇతగాడు అని చెప్పేసి చాలా అమర్యాదగా మాట్లాడుతూ ఆవిడ ఒక స్క్రిప్ట్ ప్లే చేశారు అక్కడ వరకు. తర్వాత నెక్స్ట్ బీజేపీ సెంట్రల్, అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, మిగిలిన వాళ్ళు మినిస్టర్స్ ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఈ నలుగురు మాత్రం మంచి స్క్రిప్ట్ని అయితే ప్లే చేశారండి. నెక్స్ట్ పురంధరేశ్వరి గారు ఎంటర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తిరుమల వెళ్ళాలని ఆయన బయటికి ప్రస్తావించారో ఆ వెంటనే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆవిడ మాట్లాడడం, ఆవిడ మాట్లాడిన తర్వాత ఏం జరిగిందో మనం అందరం చూసాం. ఆవిడ ఎంటర్ అయ్యి దాన్ని ఏ విధంగా మళ్ళీ డైవర్షన్ చేశారు, సనాతన ధర్మం నుంచి మళ్ళీ డిక్లరేషన్ అని. అదైపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు, భయపడి వెళ్ళలేదు, లేదంటే హిందూ ధర్మాన్ని భయపడి హిందూ ధర్మాన్ని గౌరవించక వెళ్ళలేదు, ఇలా రకరకాలుగా మాట్లాడారు. అదైపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా చివరికి వాళ్ళు అది కూడా అంగీకరించకుండా దాన్ని కూడా